కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తుందని గత వారం రోజులు బట్టి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు దేశవ్యాప్తంగా ర్యాలీలు పిలిపించారు. ఈ ర్యాలీలకు సంబంధించి ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ర్యాలీలో పాల్గొంటున్నారు. మీరు చెప్పండి, ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పౌరుల యొక్క ఓటు హక్కును కాపాడుతూ ఎన్నికలు నిర్వహించారు. దురదృష్టం, ఈరోజు దేశంలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం దేశంలో జరుగుతున్న అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అసలు సిసలైన ఓటర్లను తొలగించడం, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళు చేర్చడం, ఇవన్నీ ఆధారాలతో సహా దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చూపించారు. చూపించిన దానిపైన రాహుల్ గాంధీ గారి పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది ఇంకా దురదృష్టకరం. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం దుష్ప్రచారం చేస్తుంది, కావాలని ఎన్నికల లబ్ధి పొందడం కోసమే దుష్ప్రచారం చేస్తుంది అనేది బీజేపీ ఆరోపిస్తుంది, ఈసీ ఆరోపిస్తుంది. దుష్ప్రచారం ఏముంది? ఆధారాలు సహా చూపించారు కదా. వారు ఏమడుగుతా ఉన్నారు? ఓటర్ లిస్టు సంబంధించి సాఫ్ట్ కాపీని అందుబాటులో ఉంచండి, ప్రజలందరికీ చూసుకోవడానికి అన్నారు. దీంట్లో తప్పే ఉంది? ఎందుకు చూపించడానికి వెనకాడుతూ ఉన్నారు? అట్లాగే ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు చూపించి ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నట్టు చూపించిన ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. వీటన్నిటి మీద సమాధానం చెప్పి దేశ ప్రజల్ని సంతృప్తి పరచాల్సిన ఎన్నికల కమిషన్ కానీ భారత ప్రభుత్వం కానీ బయటకు వచ్చి ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తారు. ఈ రకంగా ఇంకా ఎదురుదాడి చేస్తూ వాస్తవాలు బయటపెట్టిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలనుకోవటం దురదృష్టం. అంటే రాహుల్ గాంధీ మీద కూడా చర్య తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఆరోపణ. అదే చెప్పేది, వాస్తవాలను బయటపెడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయాలనుకోవటం ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేయటం అంటే భారత రాజ్యాంగాన్ని అడ్డుకట్ట వేయాలని చేసేటువంటి కుట్ర. దేశంలో భారత రాజ్యాంగాన్ని అమలుపరచకుండా చేయాలనేటువంటి కుట్ర బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. దీనికి వ్యతిరేకంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకుని దేశవ్యాప్తంగా చేస్తున్నట్టు రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో జనరల్గా ఓటు హక్కుని అంటే దుర్వినియోగం చేస్తుంది, ఈసీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ర్యాలీలో పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం, ప్రధానంగా ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, అంటే జిల్లా పరిషత్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో మొత్తం కూడా కాంగ్రెస్ సంబంధించి క్యాడర్ అంతా కూడా పాల్గొంటుంది. మొత్తం మీద అంటే ఈసీ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈసీ ఇప్పటికైనా ఈ విషయంలో దొంగ ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా బట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.